హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంగీతశ్రీ వ్లాగ్స్. నేను మీ సంగీత. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా గ్రేవీగా చాలా రుచిగా తిన్న కొద్దికి తినాలి అనిపించే కర్రీ ఈరోజు నేనైతే మీకు చేసి చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ నా ఛానల్ని షేర్ చేయండి ప్లీజ్. కుకింగ్ ఛానల్ కదా, కుకింగ్ చాలా మంచి మంచి రెసిపీస్ వస్తాయి. చాలా బాగుంటుంది చేసే విధంగా. చూడండి, చూసి మీరు కూడా రాని వాళ్ళు ట్రై చేయండి. అలాగే మీరు చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది కూడా చెప్పేసేయండి గైస్ ప్లీజ్. సింపుల్గా మనకు ఇంట్లో ఉన్న వాటితోనే మనం మంచిగా చికెన్ గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక 20 నిమిషాల్లో నేను చెప్పే విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వగానే ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి, మీకు కావాలి అంటే సన్న సన్నగా తరుగుకోండి. నేనైతే ఇక్కడ గ్రేవీ చేస్తున్నాను కదా, మంచిగా నాకు గ్రేవీ రావాలి, మంచిగా రావాలి చికెన్ కర్రీ అనేసి ఆనియన్స్ మొత్తం మిక్సీ పట్టుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. మీరు 2-3 అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బంగారు రంగు వచ్చే వరకు మంచిగా మనం ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన కూడా మనకి మొత్తం పోతుంది. చాలా చక్కగా రుచి అనేది మంచిగా వస్తుంది మనం చేసే కర్రీకి. మనం ఇదే కర్రీ కాదండి, ఏ కర్రీ చేస్తున్నప్పుడైనా కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ మొత్తం వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్లో ఆయిల్లో కలిసిపోయేలాగా పచ్చివాసన మొత్తం పోవాలి కదా అని మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి. మళ్ళీ అలాగే నేను ఇక్కడ టమాటాలు కూడా పేస్ట్ చేసుకున్నానండి. టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకున్నా. మీరు చాయిస్ అండి, ఒక 3 టమాటాలు అయినా తీసుకోవచ్చు. మీకు టమాటా ఫ్లేవర్ నచ్చదు, వద్దు స్వీట్గా వస్తుంది అంటే స్కిప్ చేయొచ్చు, కొంచెం తక్కువ తీసుకోవచ్చు. మొత్తం స్కిప్ చేయకుండా 2 వేసే ప్లేస్లో 1 అలా వేసుకోవచ్చు. మొత్తం పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని కూడా మొత్తం ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటుగా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటున్నాను. అంటే మనకు మొత్తం పచ్చివాసన వెళ్ళి మంచిగా ఉడికిపోతుంది ఆయిల్లో. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు మొత్తం కలిపేసుకుంటానండి. మళ్ళీ ఒకసారి వీడియోలో చూపించే విధంగా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి గాయస్. ట్రై చేసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఎగ్జాక్ట్లీ కామెంట్ అయితే చేసి చెప్పండి. నేను చేసే కర్రీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, కొంచెం మంచిగా అనిపిస్తున్నాయా, ఎలా అనిపిస్తున్నాయి, ఇలా కాదు కొంచెం ఇలా చేయండి, ఇలా ట్రై చేయండి అని కూడా కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే నేను క్లీన్ చేసుకున్న చికెన్ మొత్తము ఇక్కడ వేసుకుంటున్నానండి. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకుంటే బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని చేసేటప్పుడు ఎప్పుడైనా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత హాఫ్ కేజీకి ఎక్కువనే ఉందండి ఇక్కడ చికెను. కేజీ అయితే లేదనుకుంటా, నాకంత తెలీదు ఎంత ఉందో అనేసి. మొత్తం చికెన్ కూడా వేసుకొని మొత్తం ఆయిల్లో టమాటా ప్యూరీ, ఆనియన్స్ మొత్తం కలిసిపోయేటట్టు మొత్తం కలుపుకుంటున్నాను. ఆయిల్లో కూడా మంచిగా మగ్గాలి చికెన్ అనేసి నేనైతే మొత్తం ఇక్కడ కలుపుకుంటున్నానండి. ఒక 2 నిమిషాల పాటుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలాగే టైంలో కొంచెం కారం వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి, చూసుకొని రుచికి తగినంతగా ఒక స్పూన్ వేసుకోండి. తెలియని వాళ్ళు ఉంటే ఒక స్పూన్ వేసుకోండి, టీ స్పూన్ దగ్గర దాని దగ్గరే వేసుకోండి. మొత్తం కలిపేసుకుంటున్నానండి ఇక్కడ మీకు వీడియోలో చూపించే విధంగా. చికెన్ ముక్కలకు మనం వేసుకున్న ఉప్పు కారం మొత్తము మంచిగా కలవాలి, మంచిగా పట్టాలి అంటే మనం మంచిగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు ముక్కలు అనేవి కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇదే టైంలో మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటుగా మూత పెట్టుకుంటానండి. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఎంత బాగా కనిపిస్తుంది కదా కర్రీ. నాకైతే మంచిగా అనిపిస్తుంది గైస్. మీకు ఎలా అనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఖచ్చితంగా.
మూత పెట్టుకున్నానండి. ఒక 2 నిమిషాల పాటుగా చికెన్ ముక్కలకు ఆయిల్, కారం, ఉప్పు మొత్తము కలవాలి అనేసి మూత పెట్టుకున్నాను ఒక 2 నిమిషాల పాటుగా. చాలా మంచిగా మగ్గిపోయింది ఆయిల్లో అనేది. అలాగే 2 నిమిషాల తర్వాత తీసి మొత్తం కలుపుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది మనకు మంచిగా ఉడకాలి కదా అనేసి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తానండి ఇప్పుడు. మీకు కావాలి అంటే ఒక గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చండి వాటరు. ఎందుకంటారా, మొత్తం ఉడికిన తర్వాత దగ్గర అయిన తర్వాత మనకు తక్కువనే అవుతుంది కదా గ్రేవీ. కావాలంటే మీరు ఒక గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే మనం మొత్తం ఇక్కడ గ్రేవీ కోసం అనేసి ఆనియన్స్, టమాటాలు మొత్తము మనము మిక్సీకి చేసాం కదా, పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కదా, అందుకోసమని మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. కర్రీ అయితే మంచిగా గ్రేవీ లాగా చాలా బాగా వస్తుంది. మీరు చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అసలు వాటర్ వేసిన తర్వాత కూడా వాటర్ వేసినట్టు అనిపించట్లేదు. మంచిగా గ్రేవీ కనిపిస్తుంది చూస్తుంటేనే. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు ఒకసారి. అలాగే ఇప్పుడు నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటాను. గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుంటాను. చాలా మంచి టేస్ట్ వస్తుంది మనకు కర్రీకి. ధనియా పౌడర్ వేస్తే మనకు కొంచెం ఇంకా మంచి థిక్నెస్ వస్తుంది. మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కూడా వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇక్కడ గరం మసాలా కూడా వేసుకున్నాను. మనకు మంచిగా ఉంటుంది, నాన్ వెజ్లో చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది కదా కర్రీ, అందుకోసమని యాడ్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకైతే. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మనకి ఎంతో రుచికరమైన గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నేను చెప్పిన విధంగా ఎగ్జాక్ట్లీ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేసి కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చింది నాకైతే. రుచి కూడా చాలా బాగుంది. మనం ఇలా చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, దేంట్లోకైనా తినొచ్చండి ఇలా గ్రేవీ కర్రీ చేసుకొని. ఎగ్జాక్ట్లీ కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు గైస్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొందరికి రీచ్ అవుతుందండి ఒక లైక్ ఇవ్వడం వల్ల. చూస్తున్నారు కదా, గ్రేవీ కర్రీ, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి ఛానల్ని. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతసేపు నా మాటలు భరించి నా కర్రీని చూసినందుకు. మరీ అంత ఘోరంగా అయితే లేదు, చాలా బాగా వచ్చింది, రియల్లీ చెప్తున్నా. ఫస్ట్ టైం నేను ఇలా గ్రేవీ కర్రీ చేయడము, ఎప్పుడు ఇలా చేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. వాయిస్ కవర్లో ఎక్కడైనా తప్పులు మాట్లాడి చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తే కూడా క్షమించేసేయండి గాయస్. ఎందుకంటే వాయిస్ కవర్ ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బంది ఎవరికైనా కూడా, కొంచెం అలవాటు అయ్యే వరకు. నాకు అలవాటే కానీ ఇబ్బంది అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇంకా నాన్ స్టాప్ ఇట్లా ఫోన్ చూస్తూ మనలో మనమే మాట్లాడుతూ ఉండాలి కదా, అలా అనేసి ముచ్చట పెట్టమంటే గంటలు పెడతాం, కానీ ఇలా ఫోన్ ముందు కూర్చొని ఇలా చెప్పడం అనేది టఫే అండి, చాలా కష్టము. మీరు కూడా అర్థం చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్రీ అయితే ఫైనల్గా అయితే అదిరిపోయింది గాయస్, రియల్ చెప్తున్నా. ఫైనల్గా కొత్తిమీర చెప్పడం మర్చిపోయా. ఫైనల్గా కొత్తిమీర అనేది వేస్తాను, ఇంకా వేరే లెవెల్ అండి కర్రీ, రియల్ చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ మీరు కూడా ట్రై చేయండి గాయస్. అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. లైక్ ఇవ్వండి గాయస్ ప్లీజ్, లైక్ చేయడం మర్చిపోవద్దు గాయస్ ప్లీజ్.